ఏంటి తమ్ముడు, పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చేశారు? ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు దరిద్రాన్ని వెంట పెట్టుకుని వెళ్ళకపోవడమే మంచిది కదా విజయాంబిక. నేను నిన్నడగట్లేదు విరూపాక్షి, నా తమ్ముడిని అడుగుతున్నాను. అయినా మా కుటుంబానికి దరిద్రానివి. నువ్వే రాగాలేంది, నేనొస్తే ఏమవుతుంది? అత్తయ్య, ఇది గొడవ పడే ప్లేస్ కాదు, గొడవ పడే టైం కూడా కాదు. మీరు నాన్న కోసం వచ్చుంటే నాన్న గురించి మాత్రమే ఆలోచించండి, అంతేకాని మా అమ్మ మీద అనవసరంగా నోరు పారేసుకోకండి. వాస్తవానికి నేను ఇక్కడికొచ్చింది ఆస్తి కోసం రూపా. మేమొచ్చింది మా తమ్ముడు కోసమే రూపా. మావయ్య ఇంకా తీసుకురాలేదు అనుకుంటాను మమ్మీ. అదిగో వచ్చేసినట్టున్నారు. తమ్ముడు, సార్ 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 అసలు ఏం జరిగింది సార్? సార్ ఏమైంది సార్? చెప్పండి సార్. నాన్న, మీకేం కాదు నాన్న. పెద్దయ్య, మీరే తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత మాది పెద్దయ్య. సార్, మిమ్మల్ని మంచి వాళ్ళని నమ్మి మీకు ఓటేసిన ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? మీ పర్సనల్ సెక్రటరీతో రాసలీలను నడపడంతో సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు సార్? చెప్పండి సార్, చెప్పండి. మిమ్మల్ని సార్, చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, ఎలాగో కోర్టుకు వచ్చారు కదా, కోర్టులో తీర్పు వచ్చే వరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అప్పుడు మా నాన్నగారు సమాధానం చెప్తారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకండి. వాస్తవాలు తెలిసాకే వార్తలు రాయండి. సార్ ప్లీజ్ సార్, రండి వెళ్దాం. మిమ్మల్ని సార్, సార్ సమాధానం చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. సార్ 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 మమ్మీ, మావయ్యని కూడా తీసుకొచ్చారు. రాధిక ఇంకా రాలేదేంటి మమ్మీ? కొంప తీసి రాధిక మళ్ళీ ఆ జీవన్ గాడి వైపు వెళ్ళిపోదు కదా? ఛాన్సే లేదు దీపక్. రాధిక తప్పకుండా వస్తుంది. అమ్మాయి గారు, పెద్దయ్య గారిని కూడా తీసుకొచ్చేశారు. ఆ రాధిక ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేయండి. ఎక్కడున్నావు రాధిక? నాన్నగారిని కోర్టుకి తీసుకొచ్చేశారు. జడ్జి గారు వచ్చే టైం అయింది. వస్తున్నాను, మీరేం కంగారు పడకండి. ట్రాఫిక్ వల్ల లేట్ అయిందంతే. అన్నట్టు డాక్యుమెంట్స్తోనే వచ్చారు కదా? డాక్యుమెంట్ పేపర్స్తోనే వచ్చాం. మేం బయట వెయిట్ చేస్తున్నాం. పేపర్స్ అన్ని చెక్ చేశాకే నువ్వు నిజం చెప్పు. ఓకే, ఇంకో 5 minutesలో మీ ముందుంటాను. అలాగే. రాజు, ఇంకో 5 minutesలో వస్తుందంట రాజు. దీపక్, మనకి రావాల్సిన ఆస్తి మనకి రాకుండా పోతుందేమోనని కొంచెం భయపడ్డా. ఇంకో 5 నిమిషాల్లో మన ఆస్తి మనకు వచ్చేస్తుంది. సరే, జడ్జి గారు వచ్చే టైం అయింది. ఎలాగో రాధిక వస్తుంది కదా, పదండి లోపలికి వెళ్దాం. పదా. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సూర్యప్రతాప్, సూర్యప్రతాప్, సూర్యప్రతాప్.
యువరానర్, సూర్యప్రతాప్ అనే ఈ ముద్దాయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న మల్లెల మాధవి అనే అమ్మాయిని బలవంతం చేయబోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా జరిగినట్టు దానికి ప్రతిఫలంగా సూర్యప్రతాప్ గారు మాధవిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అభియోగించబడింది. అంతేకాదు యువరానా, మల్లెల మాధవి అనే నా క్లయింట్ ఈ సూర్యప్రతాప్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా జాయిన్ అయిందని ఈ ప్రపంచానికే తెలుసు. కానీ ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే నా క్లయింట్ అసలు పేరు మాధవి కాదు, రాధిక. రాధికకి ఈ సూర్యప్రతాప్ గారికి అంతకు ముందున్న అక్రమ సంబంధం కారణంగా ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగించే ఉద్దేశంతోనే మల్లెల మాధవిని బంధించి తన ప్లేస్లో రాధికను మల్లెల మాధవిగా జాయిన్ చేసుకున్నాడు. అబద్ధం! ఇదంతా వీళ్ళు అల్లిన కట్టు కదా జడ్జి గారు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. అలా పర్సనల్ సెక్రటరీగా జాయిన్ చేసుకొని తన అవసరాలన్నీ తీర్చుకున్నాడు. తనకి మాటిచ్చినట్టుగా పెళ్లి చేసుకోమని అడగడం వల్లే అసలు సమస్య మొదలైంది. భర్తను కోల్పోయిన నా క్లయింట్ సమాజంలో గౌరవంగా బతకాలంటే తనని శారీరకంగా వాడుకున్న ఈ సూర్యప్రతాపే పెళ్లి చేసుకోవాలి. తను కోల్పోయిన గౌరవాన్ని తనకి తిరిగి ఇవ్వాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ ఏం చెప్పదలుచుకున్నారు? రాజు, ఇప్పుడెలా రాజు? రాధిక వచ్చి నిజం చెప్తుందని మన లాయర్ని కూడా మాట్లాడుకోలేదు. మీ తరపు లాయర్ ఎవరు లేరా? అబద్ధాన్ని నిజమని వాదించడానికి ఇలాంటి లాయర్లు కావాలి, కానీ నిజాన్ని నిజమని చెప్పడానికి లాయర్లు అక్కర్లేదు జడ్జి గారు. రాజు, ఒకసారి కాల్ చేయి రాజు.
ఏమైంది రాజు? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అమ్మాయి గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. తప్పు చేసిన వాడు నేను తప్పు చేశాను అని ఒప్పుకునేలాగే అయితే ఇన్ని కేసులు పెండింగ్లో ఉండవు యువర్ ఆనర్. నిజాన్ని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా ఉంటే ఏ కేసు పెండింగ్లో ఉండదు పీపీ గారు. యువర్ ఆనర్, ఈయన కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిమిషాలని చెప్పింది, ఇప్పటికీ 15 నిమిషాలు అవుతున్నా ఇంకా రాధికి రావట్లేదేంటి రాజు? అదే నాకు అర్థం కావడం లేదు అమ్మాయి గారు. అంటే మీ మీద ఆరోపించబడిన ఆరోపణలన్నీ అబద్ధాలంటారా? ముమ్మాటికి అబద్ధమే జడ్జి గారు. మీరు ఈ కేసును పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. సూర్యప్రతాప్ మీద ఆరోపణలు చేసిన రాధికను ప్రవేశపెట్టండి. రాధిక, రాధిక, రాధిక. ఎలా అయినా జీవ నుంచి తప్పించుకుని వెళ్ళాలి, లేదంటే అక్కడొచ్చి కోట్లాస్తి రాకుండా పోతుంది. అలానే ఇప్పుడు ఆగిపోతే జీవన్ని మోసం చేసినందుకు జీవన్ నన్ను ఎలాగో క్షమించడు. కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నావు జీవన్? నన్ను వెళ్ళనివ్వు. ఏంటి ఎలా కనిపిస్తున్నా నీకు? ఇంతకాలం నీకు అవసరమైనవన్నీ నా దగ్గర తీసుకొని ఇప్పుడు నేనిచ్చే డబ్బు కన్నా ఎక్కువ ఇస్తున్నారని నన్ను మోసం చేస్తావా? డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ డబ్బు వస్తుందంటే ఏం చేస్తారు జీవన్? నా వీక్నెస్ డబ్బు. నా వీక్నెస్ మాత్రం డబ్బు కాదు రాధిక, నా కోపమే నా వీక్నెస్. నన్నెవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేను. చూడు జీవన్, ఇప్పుడు నన్ను ఏం చేసినా క్లియర్ కట్ గా అందరికి తెలిసిపోతుంది. నన్ను చంపినా నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి నా డీల్ కి నువ్వు ఒప్పుకో. ఇప్పుడు వచ్చే ఆస్తిలో నీకు వాటా ఇస్తాను. ఆస్తిలో వాటానే కావాలనుకుంటే సూర్యప్రతాప్ తమ్ముడు కూతుర్ని అడ్డం పెట్టుకునే సంపాదించేవాడిని. నాకు కావాల్సిందే సూర్యప్రతాప్ ఆస్తి కాదు, సూర్యప్రతాప్ పతనం. ఆ పతనాన్ని నీతో సాధించాలి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాకు హ్యాండ్ ఇచ్చావు. నేను నాశనం చేయాల్సిన వ్యక్తుల జాబితాలో నువ్వు ఉన్నావు. తీసుకురారా. ఏం చేస్తున్నావు జీవన్? నా దగ్గర నీకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి, మర్చిపోవద్దు. సాక్ష్యాలతో పాటు నిన్ను కూడా చంపేస్తాననే సంగతి నువ్వు కూడా మర్చిపోకూడదు. నీకు మంచి జీవితాన్ని ఇచ్చి నీ పాలెటి దేవుని అవుదామనుకున్నాను, కానీ ఏం చేస్తావు? నువ్వే నన్ను యముణ్ణి చేసావు. ఇవరా
మమ్మీ 5 నిమిషాల్లో వస్తానన్న రాధిక ఇంకా రాలేదేంటి మమ్మీ? కొంప తీసి ఏమన్నా అయి ఉంటుందా మమ్మీ? అలా ఏమీ ఉండదు. నువ్వు సైలెంట్గా ఉండు, అదే వస్తుంది. రాజు, కాల్ చేయి రాజు. ఫోన్ కలవట్లేదు. మీ క్లయింట్ ఎక్కడ పీపీ గారు? ఇంకా రాలేదు జడ్జి గారు, ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టున్నారు. ట్రాఫిక్లో ఇరుక్కుందా లేదంటే కోర్టుకొస్తే ఇరుక్కుంటుందని రాలేదా పీపీ గారు? జడ్జి గారు, నా క్లయింట్ వచ్చేలోపు ఈ కేసుకు సంబంధించిన కొన్ని వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు కనుక మీరు చూస్తే నా క్లయింట్ రాకపోయినా ఈ కేసులో తీర్పిస్తారు. అంత బలమైన ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. చూడండి. ప్లీజ్ సార్, నన్నేం చేయొద్దు. నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్. సూర్యప్రతాప్ గారు నా మీద అసలు మీకు నాకు ఏ సంబంధం లేకుంటే నీ భార్య కోసం చేయించుకున్న ఈ రింగ్ ని నాకెందుకు తొడిగా సూర్య? ఈ వీడియోలో ఉన్నది మీరేనా సూర్యప్రతాప్ గారు? అవును జడ్జి గారు. మీతో పాటు ఉన్న అమ్మాయి రాధిక అవునా? అవును జడ్జి గారు. ఇంకా అందులో అబద్ధమేముంది యువరానా? అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే ఆ అమ్మాయిని బలవంతం చేయబోయినట్టు ఆధారాలతో సహా దొరికినా కూడా సూర్యప్రతాప్ గారు నిజం ఒప్పుకోకపోవడం తప్పు. ఆ వీడియో మాత్రమే కాదు యువరానర్, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షులు. అదంతా వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. అదంతా అబద్ధం జడ్జి గారు. మీరు తొందరపడి మా నాన్నని తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఆ రాధిక వచ్చి నిజం చెప్తుంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరేం చెప్పాలనుకుంటున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. నా పేరు రూప జడ్జి గారు. నేను సూర్యప్రతాప్ గారి కూతుర్ని. మా నాన్నగారిని 20 ఏళ్లుగా చూస్తున్నాను. ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ నేను ఇంతవరకు చూడలేదు. అబ్జెక్షన్ ఎవరన్నారు? ఏ కూతురైనా తన తండ్రి గురించి ఇలానే చెప్తారు. కావాలంటే ముద్దాయికి తోడబుట్టిన అక్క విజయాంబిక గారు ఇక్కడే ఉన్నారు.